ఎప్పుడైనా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ట్రై చేశారా? చేస్తే కామెంట్ చేయండి. ఇది బీహార్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి, సత్తు పరాటా. వేయించిన శనగలతో సత్తు పిండి తయారు చేస్తారు. ఇందులో ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసుకుందాం. సత్తు పిండి తీసుకుని అందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. 2 స్పూన్ల మామిడికాయ పచ్చడి. మీ దగ్గర ఉన్న ఏ పచ్చడైనా వేసుకోవచ్చు. ఈ పచ్చడి వేయడం వలన పరాటా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులోనే కుకింగ్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, వాము వేసుకోవాలి. మీ దగ్గర కలోంజీ సీడ్స్ ఉంటే వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే నిమ్మరసం కూడా వేసుకొని ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోండి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ముందుగానే గోధుమ పిండిని ఉప్పు, నీళ్లు వేసి మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కలిపి ఉంచుకోవాలి. పిండిని 10 మినిట్స్ నాననివ్వాలి. పిండి ముద్ద తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేతి వేళ్లతో చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సత్తు మిక్చర్ని తీసుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి. చేతి వేళ్లతో ఇలా అంతా దగ్గరగా అని క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే ఇలా తీసేసుకోండి. ఆలు పరాటా, గోబీ పరాటా కోసం ఎలా అయితే స్టఫ్ చేసుకుంటామో సేమ్ అలానే స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పెనం ఉంచి వేడి చేసుకోవాలి. మనం రోల్ చేసుకున్న చపాతీని వేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఎప్పుడైనా సరే పరాటాలను లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడే మనం చేసిన స్టఫింగ్ అంతా కుక్ అవుతుంది. 2 వైపులా నూనె వేసుకొని కాల్చుకోవాలి. మీకు ఇష్టం ఉంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ పరాటాలకి సూపర్ కాంబినేషన్ టమాటో పచ్చడి మరియు పెరుగు పచ్చడి. స్టఫింగ్లోనే అన్నీ వేసాం కాబట్టి అలా ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలా రోల్ చేసి కొంచెం టమాటో కెచప్ వేసి ఇవ్వండి. అస్సలు వదలకుండా తినేస్తారు.